యుద్ధమే చేశారండి. మీరు చూసుంటే 1 మంత్ నాన్ స్టాప్ సాక్షి ఛానెల్‌లో నా పైన స్పెషల్ స్టోరీస్ అని, డిబేట్‌లని విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు నా పైన రెస్పాండ్ అయ్యారండి. వాసిరెడ్డి పద్మ గారు నా పైన ట్రోల్స్ జరుగుతున్నాయని కొన్ని వందల ఈమెయిల్స్ పెట్టా విత్ ప్రూఫ్స్ పెడితే ఉమెన్ కమిషన్ మీరు రెస్పాండ్ అవ్వకపోగా నా పైన ట్రోల్స్ జరిగినప్పుడు నాకు సపోర్ట్ గా నిలవకుండా కనీసం ఏమమ్మా ఏం జరిగింది, ఎందుకు నీ పైన ఇంత ట్రోల్స్ అవుతున్నాయి, సాక్షిలో కూడా ఎందుకు నీ పైన ఇంత వేస్తున్నారు అని అడగకపోగా నా మీద 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి నన్ను బ్యాడ్ గా మాట్లాడారు. సో నాకు అప్పుడు అనిపించింది, ఎక్కడికి వెళ్తున్నారా మనం, అడవిలోకి వెళ్తున్నామా? ఒక ఆడపిల్ల పైన ఇంత దారుణంగా ట్రోల్స్ జరుగుతుంటే ఒక మహిళా కమిషన్, ఒక మహిళ అయ్యుండి నువ్వు కనీసం బేసిక్ ఎంక్వైరీ చేయకుండా నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత లేకుండా నువ్వు ఎలా ప్రెస్ మీట్ పెడతావు? ఇంత దౌర్భాగ్యమైన రాష్ట్రంలో మనం ఉన్నామా అని కసి పెరిగింది. నేను ఎక్కడో ఉండి నాకే ఇలా జరుగుతుంటే ఇంకా సామాన్యమైన ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఒక ఉద్యోగం చేసుకునే మహిళలు, వాళ్ళ రక్షణ ఎంత రాష్ట్రంలో అని కసి పెరిగింది. ఎలా అయినా సరే ఈ పార్టీని ఓడించాలి, నా రాష్ట్రానికి స్వేచ్ఛను తీసుకొని రావాలి, ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగాలి, వాళ్ళకి సోషల్ మీడియాలోనే కాదు గ్రౌండ్ లో కూడా నడిచి వెళ్తున్న ప్రతి ఆడపిల్లకి ధైర్యం రావాలంటే ఈ ప్రభుత్వం మారాలి అని కసి పెరిగి పనిచేశానండి. స్వాతి గారు, ఇక్కడే నేను విజయసాయి రెడ్డిది ఒక ట్వీట్ అనేది కోట్ చేయదలుచుకున్నాను. స్వాతి చౌదరి, రెడ్డి పేరుతో మీరు అలా కామెంట్ చేసే బదులు మీ కొడుక్కో మిగతా వాళ్ళకో పెట్టుకోవచ్చు కదా అనేది ఆయన చేసిన ట్వీటు అప్పట్లో మీకు తెలిసింది. అంటే ఏంటి స్వాతి రెడ్డికి స్వాతి చౌదరి అని తగిలించారు ఆయన? అయ్యో, మీరు నా పేరు ఎందుకండి? రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసి 4 మంచి పనులు వచ్చి మీటింగ్ పెడితేనే రజనీకాంత్ గారికే తప్పలేదండి. స్వాతి రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి? మీ తెలుగుదేశం పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు చౌదరీస్ అయిపోతారు, లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పనులని, అరాచకాలని ఎండగట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళు చౌదరీలు అయిపోతారు. ఇదే కదా మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలుగా. ఇందులో పెద్ద వింతేం లేదండి. అసలు ఆ పాయింట్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు. స్వాతి గారు, ఇక్కడే నేను ఒక్కసారి రాజకీయాల వైపు వెళ్దాం. అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి కామను. అది రాష్ట్ర అభివృద్ధికి అనేది హద్దులు ఎప్పుడో దాటిపోయినాయి. అలా కాకుండా నేంటుంది కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఇలా అనేక మంది చేస్తున్న విమర్శలు, కామెంట్స్ చూసినప్పుడు అంటే చంద్రబాబు నాయుడు సైతం చలించిపోయే పరిస్థితి మనం చూసాం. ఏమనిపిస్తుంది అంటే రాజకీయాల పట్ల మీరు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించకపోయినా నిజంగా రాజకీయాల్లో మీరు చేస్తున్న పోరాటం పెద్దది. ఏమనిపిస్తుంది రాజకీయాలు చూస్తే? మీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? అసహ్యం వేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పని అందరికీ నచ్చాలని లేదు. అది నచ్చనప్పుడు చెప్పే పద్ధతి 2 రకాలుగా ఉంటది. అరే ఇది బాలేదు, నువ్వు మార్చుకో అనే ఒక పద్ధతి ఉంటది. ఇంకో పద్ధతి కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళు మాట్లాడే భాష, ఈ రెండిటికి చాలా తేడా ఉందండి. రాజకీయాల్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన భాషే మనమేంటో, మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో, మన వ్యక్తిత్వం ఏంటో, మన ఆలోచనలు ఏంటో ప్రజలకి దగ్గర చేస్తాయి. నీ భాష ఎంత అసహ్యంగా ఉంటుందో ప్రజలు నిన్ను అంత అసహ్యంగా చూస్తారు. మేబీ టెంపరీగా నువ్వు మాట్లాడిన మాటలు ప్రజల్ని ఆ క్షణం సంతోష పెట్టొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఏం జరుగుతుంది అనేది ఈ రోజు వాళ్ళ పార్టీకి వచ్చిన ఓట్లు, వాళ్ళ పార్టీకి వచ్చిన సీట్లు చూస్తే అర్థమవుతుంది. అప్పుడు విర్రవీగారు. అసలు అసహ్యమైన భాషతో ఈ కొడాలి నాని గాని, రోజా గారు గాని, ఆవిడ ఎక్స్ప్రెషన్స్, హావభావాలు కూడా అసెంబ్లీలో కూడా ఎంత అసహ్యంగా ఉండేవంటే, ఒక మహిళకు ఉండాల్సిన ఒక క్వాలిటీ కూడా లేదేంటి? ఈవిడని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించాము, ఈవిడని అసెంబ్లీలోకి పంపించామా మా సమస్యలని డిస్కస్ చేయడానికి, ఈవిడికి మంత్రి పదవి వచ్చిందా అని అసహించుకునే లాంటి